హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్‌గా ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ద్వారా మనకి యూపీఐ పేమెంట్స్ ద్వారా కరెంట్ బిల్ కట్టడం అనేది మనకి జరగట్లేదు. సో, అందుకని వేరే ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో నీకు ఇప్పుడు చూపిస్తున్నాను. నేనైతే సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్‌కి సంబంధించిన వాడిని కాబట్టి నేను సెంట్రల్ పవర్ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నాను ప్లే స్టోర్ నుంచి. వన్స్ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మనకి 2 ఆప్షన్స్ ఉంటది. ఎయిదర్ సైన్ అప్ ఆర్ క్విక్ పే అని ఉంటది. నేను ఎగ్జిస్టింగ్ అకౌంట్ అయితే సైన్ అప్ తీసుకుంటా, లేకపోతే క్విక్ పేకి వెళ్ళిపోతాను. వన్స్ క్విక్ పేకి వెళ్ళిన తర్వాత నా యొక్క సర్వీస్ నెంబర్‌ని ఎంటర్ చేసిన తర్వాత ఏదో రాండమ్ మొబైల్ నంబరు లేదా నా ఓన్ మొబైల్ నంబర్ నేను ఇచ్చి ప్రొసీడ్ చేస్తాను. వన్స్ ప్రొసీడ్ చేసిన తర్వాత ఆ సర్వీస్ నంబర్‌కి యూనిక్ నంబర్‌కి సంబంధించిన బిల్ తాలూకా డీటెయిల్స్ అనేవి వస్తాయి. నేను పే చేస్తున్నాను. ఇంకా పేమెంట్స్ ద్వారా టర్మ్స్ అండ్ కండిషన్స్ ముందు యాక్సెప్ట్ చేస్తే దానికి నెట్ పేమెంట్స్ చార్జెస్ అన్నీ చూపిస్తది. దీంట్లో నేను 2 ఆప్షన్స్ ఉన్నాయి. యూపీఐ ఆర్ అదర్ పేమెంట్స్ అని. యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాను. వన్స్ యూపీఐ సెలెక్ట్ చేసుకున్నట్టయితే నాకు బిల్ నంబరు, ఈ ట్రాన్సాక్షన్ ఐడీ అంతా వచ్చింది. నేను ఈ యూపీఐడీ స్కాన్ ద్వారా నేను పే చేస్తున్నాను. సో, మీరు కూడా ఇలాంటి బిల్ ఏమైనా పే చేయాలనుకున్నట్లయితే ఇదే విధంగా చేయొచ్చు. థాంక్ యూ.